సమస్తల లోకాలలోనూ ప్రథమ పూజలు అందుకునే గణనాథుని పూజ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సిద్ధమైంది. భారీ గణనాథులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించి ఈ 9 రోజుల పాటు పూజలు చేయడానికి భక్తులంతా సిద్ధమవుతున్నారు. కాకినాడలో ముఖ్యంగా పంచదార, ధాన్యం, బియ్యం మరియు పసుపు కొమ్ములతో చేసిన భారీ విగ్రహాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ గణేష్ ఉత్సవ కమిటీ కూడా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా మట్టి వినాయకుడిని పూజించడానికి మట్టి వినాయకులు పంపిణీ అయితే చేయడం జరిగింది. మట్టి వినాయకుడిని పూజిద్దాం, కాలుష్యాన్ని తరిమి కొడదామనే నినాదంతో గత 2 నెలల నుంచి ఈ జిల్లా ఉత్సవ కమిటీ అయితే మట్టి వినాయకుల పంపిణీ అయితే విస్తృతంగా చేపట్టారు. ముఖ్యంగా కాకినాడలో సుమారు 900 విగ్రహాలు అయితే నెలకొల్పడం జరిగింది. ఈ 900 మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ధాన్యం అలాగే బియ్యంతో చేసిన భారీ గణనాథుని విగ్రహం అయితే ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. దీన్ని చూడడానికైతే పక్క గ్రామాల నుంచి కూడా ప్రజలైతే తరలి వస్తున్నారు. మొత్తం మీద ఈ గణనాథుడు సుమారు 40 అడుగులు ఎత్తున ఈ గణనాథుని తయారు చేయడానికి వారం రోజులు పట్టిందని వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు వచ్చి ఈ విగ్రహాన్ని ఎంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి ప్రత్యేకంగా ప్రకృతిని ప్రత్యక్షంగా పూజించే ఈ పండుగ వినాయక చవితి అని చెప్పుకోవచ్చు. వినాయక పూజలో వాడే పత్రులు కానీ అలాగే వివిధ ఆకులు కానీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ 9 రోజుల తర్వాత వినాయక నిమజ్జనం రోజున ఈ ఆకులు కానీ వినాయకుని పూజించిన పత్రి కానీ నదుల్లో కలపడం ద్వారా వాటిలో ఉన్న ఔషధ గుణాలను ఈ నీరు పుణికిపుచ్చుకుంటుంది. దాన్ని తాగడం ద్వారా చిన్న చిన్న రోగాలు కూడా మాయమవుతాయని పూర్వీకులు చెప్తున్నారు. మరోవైపు మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించి 9 రోజుల పూజలు అనంతరం చెరువులు నదుల్లో కలపడం ద్వారా ఆ నీరు పొలాలకు చేరి పొలాలు సమృద్ధిగా పండుతాయని కూడా పూర్వీకులు చెప్పడం. దీంతోనే మట్టి వినాయకుని పూజించడం యొక్క ఆవశ్యకతపై సోషల్ మీడియా కానీ ప్రసార మాధ్యమంలో కానీ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, మట్టి గణపతి మహాగణపతి, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనే నినాదంతో ఈ సోషల్ మీడియా కానీ జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ కానీ గత 4 నెలల నుంచి విస్తృతంగా ప్రచారం అయితే చేస్తున్నారు. దీంతో అవగాహన పెంచుకున్న చాలామంది మట్టి గణపతిని పూజించడానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు గణనీయంగా తగ్గిపోయాయని కూడా తయారీదారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా మట్టి గణపతిని పూజించడానికి అయితే భక్తులైతే ముందుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ గణేష్ ఉత్సవ కమిటీ ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొంటుంది. దాని నుంచి కూడా అవగాహన పొందిన ఈ గణేష్ భక్తులైతే మట్టి గణపతిని పూజించడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.